రైట్. అదే విధంగా ఒంగోలులో పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా రెవెన్యూ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్ముతున్నారు. అలాగే దీనిపై అధికారుల స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. థ్యాంక్ యూ కావ్య. ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధికారులు పల్లెమాట పట్ల చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగిన టెలికాన్ఫరెన్స్ అయితే ఏదైతే అధికారులు ప్రతి శుక్రవారం ఆ నియోజకవర్గాలకు వెళ్ళి పల్లె నిద్ర అనే కార్యక్రమం ద్వారా కానీ అలాగే నేరుగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ ముఖ్యమంత్రి జిల్లా అధికారులకి సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రతి సోమవారం గ్రీవెన్స్ ద్వారా అర్జీలు స్వీకరించడం అయితే జరుగుతుంది. అయితే ఈ గ్రీవెన్స్ ద్వారా ఇబ్బడిగా అర్జీలు రావటం, వాటిని పరిష్కరించే దానికి కొంత ఆలస్యం అవటము జరుగుతుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లకి అలాగే జిల్లా ఎస్పీలకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అయితే అలాగే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, అలాగే జాయింట్ కలెక్టర్స్ కానీ అలాగే రెవెన్యూ సంబంధించిన అధికారులు మొత్తం ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఏ అవసరాలు ఉండి ఏ సమస్యలు ఉండి ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేందుకు శుక్రవారం ఆ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా అక్కడి దగ్గరికి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతు సమస్యలు కావచ్చు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆ సమస్యలను పరిష్కరించే విధానికి కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామ స్థాయిలో కానీ ఇటు మండల స్థాయిలో కానీ భూ సమస్యలు ఉన్న ప్రతి రైతులు మండలాధికారుల చుట్టూ అలాగే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి ఎక్కువ చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా నేరుగా జిల్లా యంత్రాంగం మొత్తము ఆ నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు రైతులకు సంబంధించి ఇటు విత్తనాల ద్వారా అలాగే ఆర్బీకేల ద్వారా విత్తనాలు అందించేందుకు అలాగే భూ సమస్యలు ఉన్న రైతులను ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి అక్కడే వారి సమస్యలు తీర్చేందుకు అధికారులు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ రాజాబాబు కొన్ని నియోజకవర్గాల్లో పల్లె నిద్ర అనే కార్యక్రమం కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గాల్లో పల్లె నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు ఆ నియోజకవర్గంలో రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.